గోపాల్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి గ్రామానికి ఒక నలుగురితో కమిటీలు వేయడము, కొన్ని మండలానికి ఒక ఇన్ఛార్జ్ని పెట్టడం, ఇవన్నీ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో జరుగుతుంది. 19 సార్వత్రిక ఎన్నికలను పక్కన పెడితే ప్రస్తుతం జరిగిన శాసనమండలి ఎన్నికలు అందరూ మూకుమ్మడిగా ఉండి వెన్నపూస గోపాలని గెలిపించుకోగలమన్న ధైర్యం ఉందా? 100% గెలుస్తాం, 100% గెలుస్తాం. మాకు ఆఫ్ ది రికార్డు మాకు రైవల్ కేజీ రెడ్డి అయితే కాదు. మాకు కేజీ రెడ్డి ఆర్థికంగా స్థితిమంతుడండి, అధికార పార్టీకి చెందిన వ్యక్తి, మీకు రైవల్ ఆయన కాదంటే ఎలా? డబ్బులతో మీరు చదువుకున్న వాళ్ళ ఓట్లు మేము కొంటాము అనే ఆలోచన తెలుగుదేశం ప్రభుత్వానికి ఉండొచ్చు, కానీ కేజీ రెడ్డి 5,000 ఇవ్వగలుగుతాడా? ఓటర్ 100 కోట్లు ఖర్చు పెడతాడు అనుకుందాం, 2 లక్షల ఓట్లు ఉన్నాయనుకోండి. 5,000తో ఆ నిరుద్యోగ సమస్య తీరుతుందా? తీరదు కదా. ఈరోజు ప్రత్యేక హోదాను అడ్డుకున్న తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులంతా ఓట్లు వేస్తారు గోపాల్ రెడ్డికి. గయానంద్ గారు గెలిచిన ప్రత్యేక హోదాపై ఉద్యమం చేసే స్థాయికి ఆయన ముందుకు రాలేరు. గోపాల్ రెడ్డి గారు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యేక హోదా పోరాటానికి ఈయన కూడా ఒక సమిధి అవుతారు. కాబట్టి వైఎస్ఆర్ పార్టీ మాత్రమే ప్రత్యేక హోదా కోసం పోరాడుతూ ఉంది. ఆ ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు లేకపోతే మేము శాశ్వత నిరుద్యోగులుగా బతకాల్సి వస్తుంది. అందులోనూ మాకున్న కరువు వల్ల ఈ జిల్లాలో పంటలు లేవు, ఇంట్లో అమ్మా నాయన అన్నం పెట్టే పరిస్థితి లేదు, దేశాలు వదిలిపెట్టిపోవాల్సి వస్తుందనే ప్రతి గ్రాడ్యుయేట్లోనూ ఉంది. నిరుద్యోగుల్లో ఎంప్లాయీస్ అంటారా, రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాలం నుండి ఎంప్లాయీస్ రాజశేఖర రెడ్డి గారిని ఫాలో అయ్యారు. వాళ్ళు ఏమడిగితే అవి ఆయన చేసుకుంటూ వచ్చారు. గోపాల్ రెడ్డి గారు కూడా ఎంప్లాయీస్లో ఒక గుడ్ విల్ ఉంది. ఖచ్చితంగా కూడా మేము 100% గెలుస్తాం. మీకు ఎంతమంది సంతానం అండి? 2 అండి. 2 పాప బాబు. ఏం చేస్తున్నారు వాళ్ళు? పాప ఫస్ట్ క్లాసు, కొడుకు 7th క్లాస్. మీది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. అంటే ఏం లవ్ చేయలేదు ఎవరిని? లేదండి, అంత టైం దొరకలేదు. అంత టైం దొరకలేదండి. చదువుకునేటప్పుడు రాజకీయాలు చేశారు, ఇంకా దానికి టైం దొరకకపోవడం ఏందండి? అందులో అన్ని బయట రాష్ట్రాల్లో చదివారు, తల్లిదండ్రులు కూడా దగ్గర లేరు, హ్యాపీగాడా? నేను ఎప్పుడు కూడా మా అమ్మ నన్ను వదిలిపెట్టి వచ్చేటప్పుడు మెడ్రాస్లో మా స్కూల్లో వదిలిపెట్టి వచ్చే రోజు కూడా నేను ఏడ్చిన. అంటే మమ్మీ కూర్చో మీరు అనుకోవచ్చు, కొంత నాకు నా తల్లిదండ్రులు అంటే ప్రేమ ఎక్కువ. తల్లిదండ్రులు ఉంటే ప్రేమ ఉంటే ఇంకా అమ్మాయి అంటే కూడా అంతే ప్రేమ ఉంటుంది కదా. తల్లిదండ్రులు ప్రేమించేవాడు భార్యను ప్రేమిస్తాడు, ప్రేయస్ని ప్రేమిస్తాడు కదా. అటువంటి ఆలోచన రాలేదండి, ట్రై చేద్దాం. అంటే మిమ్మల్ని ఎవరు ప్రపోజ్ చేయలేదా? లేదండి, ఎవరు కూడా లేదు. మీరు ఎవరైనా ప్రపోజ్ చేయాలని ఆలోచించుకొని మళ్ళీ వద్దనుకున్నారా? లేదండి, అంత టైం లేకపోయింది. మీరు లవ్ మ్యారేజ్ని హేట్ చేస్తారు? లేకపోతే లవ్ మ్యారేజెస్ను హేట్ చేయడం అనేది కాదు, కానీ లేదు మాకున్న ఫ్యామిలీ మా అనవసరం చేసుకోలే, బోలెడు కట్నం వచ్చి దాన్ని ఎందుకు పోగొట్టుకోలేదు అనేసి. లేదండి, కట్నం కూడా నేనేం తీసుకోలేదు. కట్నం తీసుకోలేదు మేడంతో? ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు మీరు? కడప జిల్లా. ఎక్కడ? మైదుకూరు. అంతే బంధుత్వమేనా? లేదండి, కొత్త బంధుత్వం. కొత్త బంధుత్వం. అరే, తెలియని అమ్మాయిని చేసుకుంటే తెలిసిన అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది కదా. నా కొడుకు చేస్తా లవ్ మ్యారేజ్. ఇప్పటి నుంచే ప్రోత్సహిస్తారా ఏం కదా? అది వాళ్ళ ఇష్టం కదా. వానికి మాకు రాని ఆలోచన వానికి వస్తే దాన్ని మనం చేసేది. మేడం హౌస్ వైఫ్ అండి? ఏం చేస్తారు మేడం? డిగ్రీ చేసింది, హౌస్ వైఫ్. ఎలా ఉంటారు సహకారం మీకు? అంటే ఈ గోల్ అంతా కదా రాప్తాడు, మిగతా జిల్లాల్లో కానీ మిగతా కాన్స్టిట్యూషన్లో రాజకీయాలు వేరే, కానీ రాప్తాడు కాన్స్టిట్యూషన్ అనేది అందులో మీకు రైవలరీ పరిటాల వర్గంతో కాబట్టి కొద్దిగా ఇప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది కదా. ఈ టెన్షను, ఈ రాజకీయాలు అవసరమా? ఎందుకు? ఏదో కాంట్రాక్ట్లు చేసుకుంటున్నాంలే, ఈ 2 కాంట్రాక్ట్లు 4 చేసుకుంటాం, ఎందుకు మనకి ఈ రాజకీయాలు అనేది ఏమన్నా అంటుంటారా? అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను నా కొడుకును ఐవీ లీగ్ అకాడమీ అని ఒక స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన చిన్నప్పుడు, ఫస్ట్ క్లాస్లోనే. తర్వాత క్లాస్ 2 వచ్చిన తర్వాత ఒక స్కూల్ డే ఫంక్షన్కి పోయినాను, ప్రిన్సిపల్ మేడం కలిసిన. సో ఫాదర్ ఆఫ్ సాయి సిద్ధార్థ్ అంటే, ఓహో మీరేనా అని, యువర్ రియలీ బ్లెస్డ్ విత్ అండి, మీ నాన్న ఏం చేస్తాడమ్మా అని అడిగితే, మా నాన్న డబ్బులు పంచుతుంటాడు అని చెప్పినాడు మీ అబ్బాయి. అంటే యువర్ సన్ హ్యాస్ వెరీ హై రిగార్డ్స్ అని ఇవన్న. అంటే నా కొడుకు నేను ప్రజలకు సేవ చేస్తాననేది నాకు గుర్తించినాడు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మేడం గుర్తిస్తున్నారు లేదా? డెఫినెట్గా నా కొడుకే గుర్తించినప్పుడు ఆమె ఎందుకు గుర్తించదు? బాబు కంటే మేడంకి టెన్షన్ ఉంటుంది కదా, ఏది గోల్ అంతా, ఆమె ఏం టెన్షన్ ఎందుకు గొడవలు? ఆమె టెన్షన్ ఏం పెట్టుకోదు. మనం ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాము, 10 మందికి మంచి చేయాలనేసి తాపత్రయపడుతున్నాం. భగవంతుడు ఆశీర్వాదం మాకు ఉంటుంది.
ఖచ్చితంగా ఎప్పుడు కూడా శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఒకటే చెప్పినాడు. ఆయన మనం ఒక తప్పు జరుగుతూ ఉందంటే దాన్ని తెలిసి వ్యతిరేకించకపోవడం కూడా తప్పు. ఏమి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచిన అన్నాడు. ఫలితం గురించి మనం ఆశించకూడదు, మన కర్తవ్యం మనం చేసుకుంటూ పోవాలని. అది దానిపైన దాన్ని నమ్ముతాం మేము పూర్తిగా. నమస్తే అండి, నేను శివరామ్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యేగా పనిచేశాను, ఎక్స్ ఎమ్మెల్సీ, ఎక్స్ గవర్నమెంట్ కౌన్సిల్ విప్. నేను ఐ డ్రీమ్ ఛానల్కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనసులో ఉన్నవన్నీ స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. మీకు ఇవన్నీ నచ్చితే మీ అభిప్రాయాలు కూడా డైరెక్ట్గా తెలియజేస్తారని కూడా, అంటే త్రూ మీడియా ద్వారా కానీ మీ అభిప్రాయాలు కూడా తెలియజేస్తారని నేను ఆశిస్తున్నా. ఈ ఐ డ్రీమ్ వీళ్ళు కూడా చాలా మంచి ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. భవిష్యత్తులో ఇది కూడా ఇంకా బాగా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.